వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రాత్రికి రాత్రే భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత రాత్రి ఎల్ఆర్ఎస్ లేకుండానే 99 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం అందింది. వైరా సబ్ రిజిస్ట్రార్ పై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ లేకుండా 99 రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు మంత్రి. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. దీనిపై విచారణ కూడా ఆదేశించింది. మా ప్రతినిధి నారాయణ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నారాయణ, ఎల్ఆర్ఎస్ లేకుండానే 99 రిజిస్ట్రేషన్లు అసలు ఎలా చేశారు? చేసిన అధికారులను గుర్తించారా? వాళ్ళపై ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా గుర్తు చప్పుడు కాకుండా కూడా ఎల్ఆర్ఎస్ లేకుండా ఈ లావాదేవీలు జరిగినట్టు కూడా ఉన్నతాధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటికి వరుస ఫిర్యాదులు అందడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎలాంటి చర్యలకు పాల్పడటాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. విచారణకి ఆదేశించారు. గత శనివారం రాత్రి ఏకంగా 99 రిజిస్ట్రేషన్లు గుట్టు చప్పుడు కాకుండా ఎల్ఆర్ఎస్ లేకుండానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు. వైరా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ దాని మీద ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఎలా నిబంధనలు ఉల్లంఘించారనే అంశాల మీద విచారణ జరిపి నివేదిక ఇస్తారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీని ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ రోజు ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. ఈ లోపుగానే ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకుండా సెలవుపై వెళ్లటం మరింత చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఖమ్మం నుంచి వైరా మధ్యలో కొనిజర్ల, అమ్మపాలెం, వెంకటాపాలెం ఈ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా ప్లాట్లకు సంబంధించి ఎక్కువ ధర పలుకుతుంది. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ ఆమోదం లేకుండా, అనుమతులు లేకుండానే నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు జరిపినట్లుగా తెలుస్తోంది. కేవలం సిబ్బంది ఒకరిద్దరు మాత్రమే ఈ రోజు కార్యాలయానికి హాజరు కావటం కూడా దీని మీద లోతుగా విచారణ జరిపి ఎవరైతే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు రంగంలో దిగారు. విచారణ జరిపి నివేదిక 1-2 రోజులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బాధ్యుల మీద చర్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్.